రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2.5 నెలల క్రితం ఏర్పాటైన కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన ప్రణాళికపై ప్రధానంగా దృష్టి పెట్టింది. మొదటి 100 రోజుల పాలనలో గత ప్రభుత్వం కంటే భిన్నంగా చేశామని చెప్పేలా నిర్ణయాలు, కార్యాచరణ, విజయాలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు. దీంతో ఈ మేరకు లక్ష్యాలు ఏర్పరచుకొని ఆ టార్గెట్పై ప్రధానంగా దృష్టి సారించాయి అన్ని శాఖలు. సెప్టెంబర్ 22వ తేదీ 100 రోజులు పూర్తి కాబోతుంది. ఇక కేవలం 26 రోజుల గడువు మాత్రమే ఉండటంతో వడివడిగా 100 రోజుల ప్రణాళికకు అడుగులు పడుతున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు గేర్ మారుస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అనూహ్య రీతిలో గ్రాండ్ విక్టరీ కొట్టిన కూటమి సర్కార్ తమ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కసరత్తులు చేస్తుంది. ఈ మేరకు మొదటి రోజు నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతూ 100 రోజుల యాక్షన్ ప్లాన్పై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. పాలనలో సమూల మార్పులు తెచ్చేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది. ప్రధానంగా గత ప్రభుత్వం తప్పిదాలను 100 రోజుల్లోనే సరిదిద్దేలా చర్యలు చేపట్టింది ఈ సర్కార్. ముఖ్యమంత్రి స్పష్టమైన సంకేతాలతో అన్ని శాఖలు దాదాపుగా లక్ష్యాలు చేరుకునేలా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇక ఈ యాక్షన్ ప్లాన్కు సంబంధించి గడువు 26 రోజులు మాత్రమే ఉండటంతో మరొకసారి అన్ని శాఖలు అలర్ట్ చేశారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల అమలుపైన పలు సూచనలు చేశారాయన. దాంతో 100 రోజుల ప్రణాళికకు సంబంధించి కీలక ప్రతిపాదనలను వివిధ శాఖలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కడప నుంచి యూసఫ్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ యూసఫ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటైందో సూపర్ 6 పథకాలను చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి సభ్యులందరూ కూడా హామీ ఇచ్చారు. వాటి అమలుకు ఆజ్యం పోస్తూ ప్రభుత్వం ఏర్పాటైన 10 రోజుల్లోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమంతో ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైంది. 3,000 రూపాయలు జగన్ సర్కారులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగేది. చంద్రబాబు సీఎం కాగానే పూర్తి వాలంటరీ వ్యవస్థనంతా పక్కన పెట్టారు. డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసే విధంగా ప్రణాళికను రూపొందించారు. అది పూర్తిగా సక్సెస్ కావడంతో ఇప్పుడు ఇంటికి గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణాలు కావచ్చు, ప్రధానంగా చూసినట్లయితే ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి వ్యవహారం. గత ప్రభుత్వం గ్రామ సర్పంచులకు ఉన్నటువంటి చెక్ పవర్ ను రద్దు చేసింది. 5 ఏళ్ల పాటు చాలా మంది సర్పంచులు కూడా చెక్ పవర్ లేక ప్రజల వద్దకు వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారందరినీ కూడా అనుసంధానం చేస్తూ మళ్ళీ కేంద్రం నుండి నిధులు తెప్పించడంతో పాటు ఈ యొక్క సర్పంచులకు అధికారులు ఇవ్వడము, అవన్నీ కూడా అమలుకు శ్రీకారం చుట్టడం అనేది చంద్రబాబుకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారినటువంటి నేపథ్యం. పూర్తిగా అటు ఉప ముఖ్యమంత్రి ఒకరే ఉన్నారు. జనసేన పార్టీ తరఫున కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పూర్తిగా అధికారులందరితో సమీక్షలు నిర్వహించడం, ఏ విధమైనటువంటి తాము హామీలు ఇచ్చాం వాటన్నిటిని ఏ విధంగా అమలు చేయాలి అన్నటువంటి ఇప్పటికే 3 దఫాలుగా కేబినెట్ సమావేశాలు కూడా నిర్వహించారు. 100 రోజుల లోపలే రానున్న ఈ యొక్క 26 రోజుల్లో రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాల్లో ఏవేవి తాము అమలు చేయబోతా ఉన్నాము, అమ్మఒడి కావచ్చు, తదితర అంశాలన్నింటినీ కూడా బేరీజ్ వేస్తా ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఏవి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం సమంజసం కాదు. తాము ఇచ్చినటువంటి హామీలను ఇప్పుడు అమలు చేసుకోగలిగితే రానున్న రోజుల్లో చాలా సులువుగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేంద్రం కూడా ఇటు టీడీపీకి కావచ్చు, ఇటు కూటమిలో కూడా కీలక బాధ్యత వహిస్తా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కూడా ఏపీలో మంత్రి పదవి ఇచ్చారు. వారి యొక్క ఎమ్మెల్యేలు కూడా గెలుపొందడానికి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు సహకరించింది. కాబట్టి ఉమ్మడిగా ఉన్నాం. అందరం కలిసి ఏపీని అభివృద్ధి చేయడంలో విజనరీ చంద్రబాబును ముందుకు పెట్టి ముందడుగులు వేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు బీజేపీ నేతలు కూడా పదే చెప్తున్నటువంటి మాట. ఇందుకు అనుగుణంగానే నిధులు తేవడంలో కూడా ముగ్గురు కూటమి సభ్యులు కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. చంద్రబాబు అయితే ప్రణాళికాబద్ధంగా ఐఏఎస్లు కావచ్చు, ఇతర ముఖ్య ప్రణాళిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారిని కూడా కన్విన్స్ చేసి రావాల్సినటువంటి నిధులను తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేయాలి. రానున్న రోజుల్లో పూర్తిగా ఏపీ ఒక అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ధ్యేయంతో పనిని అయితే కొనసాగిస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగానే ప్రజాప్రతినిధులకు కూడా ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. వారందరూ కూడా డైరెక్ట్ ప్రజల వద్దకు వెళ్తా ఉన్నారు. గృహ నిర్మాణాలు కావచ్చు, పెన్షన్ పథకాలు కావచ్చు, గ్యాస్ సిలిండర్ల వ్యవహారం కావచ్చు, ఇటు రోడ్లు, భవనాలకు సంబంధించినటువంటి శాఖలకు అయితే కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. అన్ని రోడ్ల మరమ్మతులతో పాటు ప్రస్తుతానికి ఆ మరమ్మతులు కావాల్సినటువంటి నిధులను తీసుకోండి, అవన్నీ కూడా ఏర్పాటు చేయండి. రానున్న రోజుల్లో పరిశ్రమలు కూడా ఏపీకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. భారీ పరిశ్రమలన్నింటినీ కూడా ఏపీకి తీసుకొస్తామని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఐఏఎస్ అధికారులందరూ కూడా
గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులను వివిధ శాఖలకు పంపించేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో ప్రధానంగా ఏవైతే కావాలో నిధులకు సంబంధించి ప్రణాళిక భద్రత ఉందో అటువంటి ఐఏఎస్ అధికారులను ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. వారందరూ కూడా వీటికి సంబంధించినటువంటి ప్రణాళిక రూపకల్పన చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు 100 రోజుల ఏదైతే వీళ్ళు పండుగ నిర్వహించబోతా ఉన్నారు కూటమి ప్రభుత్వం, అందులో ఇవన్నీ కూడా వెల్లడించబోతా ఉన్నారు. ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి ఈ 100 రోజుల లోపల తాము ప్రజలకు ఏం చేశాము, ప్రజల వద్ద నుండి మాకు ఎటువంటి సూచనలు వచ్చాయి, వాటి అమలుకు ఏ విధమైనటువంటి ప్రణాళిక రూపొందించాలి, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అభివృద్ధి పందాలో ముందుకు తీసుకువెళ్లేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే ఆయన పూర్తిగా ప్రణాళికను కూడా రూపొందిస్తా ఉన్నారు. ఒక 2 రోజుల క్రితమే కడప జిల్లా పర్యటనలో కూడా ఒకే మాట చెప్పారు, పూర్తిగా ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పిస్తాము, పెత్తందారులకు ఎవరు కూడా కొమ్ము గాయాల్సిన అవసరం లేదు, తాము ప్రజల వైపు ఉన్నాము, మీకు కావాల్సినటువంటి ప్రతి సహకారాన్ని నేను అందించేందుకు సిద్ధంగా ఉంటాను, ఎప్పుడైనా వచ్చి గ్రామ పంచాయతీలకు సంబంధించిన వ్యవహారాల్లో నీటి వసతులతో కావచ్చు, రైతులకు పంట పొలాలకు కావాల్సినటువంటి సబ్సిడీల వ్యవహారంలో కావచ్చు, దేంట్లోనైనా నన్ను డైరెక్ట్ గా కలిసొచ్చు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు కూడా ప్రణాళికను రూపొందించాలి, దానికి సర్పంచులతో పాటు ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలు తప్పనిసరిగా అవసరం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా తెలిపినటువంటి పరిస్థితిగా భావించవచ్చు. రాజశేఖర్, ఇవన్నీ ఇంకోటి యూసఫ్, ప్రధానంగా అంటే 100 రోజుల కూటమి పాలనకు సంబంధించి ప్రధానంగా కార్యక్రమాలు ఎలాంటి నిర్వహించబోతున్నారు అంటే ఏ ఏ కార్యక్రమాలు చేశారో ప్రజలకు పెన్షన్ పెంపు దగ్గర నుంచి ప్రధానంగా వితౌట్ వాలంటీర్స్ లేకుండానే పంపిణీ చేసినటువంటి ఒక హిస్టరీ క్రియేట్ చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. గ్రామ సభలకు సంబంధించి ఒకేసారి నిర్వహించడం, ఇటువైపు దాదాపుగా 70% వరకు 80% వరకు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు కాకుండా మిగతా సర్పంచులు ఉన్నారు. అంటే పల్లెలే పట్టుకొమ్మలే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి దృష్టి పెడుతున్నామని కూడా ఇటువైపు చెప్పినటువంటి నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది? ఎవరైనా గెస్ట్ ఎవరైనా పిలిచే అవకాశం ఏమైనా ఉందా బీజేపీ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే కేంద్ర నాయకత్వం నుంచి కానీ? పూర్తిగా కూడా కేంద్రం నుండి హోంశాఖ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమిత్ షా అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రానికి కావాల్సిన నిధుల వ్యవహారంలో అమిత్ షా కూడా చంద్రబాబు కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. అన్నిటికి కూడా ఇప్పుడు మనకు అమరావతి నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్ల రుణాలు ఇవ్వడంలో అటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఇటు అమిత్ షా కూడా తోడ్పడ్డారని చెప్పేసి చంద్రబాబు ఇప్పటికే పలు సభల్లో కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఆయనను కూడా పిలుచుకోవాలి. ఏపీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులతో పాటు ఎక్కడెక్కడైతే సభలు నిర్వహించబోతా ఉన్నారో ఈ సభల్లో మొత్తం కూడా బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వాలి. బీజేపీతో అనుసంధానంగా ఉండి అనుకూలంగా నడిచినటువంటి నేపథ్యంలోనే తమకు నిధులు కూడా వస్తాయని చెప్పేటువంటి భావనలో చంద్రబాబు వివరిస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగానే బీజేపీ కూడా తమ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని స్టాండ్ కావడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. దాన్ని తాము కూడా సద్వినియోగం చేసుకోవాలి. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల నిధులు అనేటువంటి ఒక పెద్ద అంశాన్ని తెరపైకి తీసుకువస్తా ఉన్నారు. ఆ తర్వాత గ్రామాలన్నీ కూడా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, వాటిని మంచి స్థాయిలో నిలబెట్టినప్పుడు దేశ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసినటువంటి భావనలోనే గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా రేపు జరగబోయేటువంటి యొక్క ఏదైతే సభలు ఉన్నాయో వాటిల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ అంశాన్ని కూడా ప్రజలకు తీసుకువెళ్ళాలి. ప్రభుత్వ భూములకు తో పాటు ప్రజల భూములకు తామంతా అండగా ఉంటాం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదల వైపు నిలుస్తుంది అన్నటువంటి ఓ సంకేతాన్ని పంపించాలన్నటువంటి ప్రణాళికను రూపొందిస్తా ఉన్నారు. అందుకు అనుగుణమైనటువంటి రంగం అంతా కూడా సిద్ధం చేశారు. గ్రామ సభల్లో పదే పవన్ కళ్యాణ్ అయితే గ్రామ సభలలో పచ్చదనానికి ప్రయారిటీ ఇవ్వండి, ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటండి అన్నటువంటి ఒక అంశాన్ని తీసుకున్నారు. కేంద్రం నుండి వచ్చేటువంటి నేతలతో కూడా ఈ యొక్క సందేశాన్ని ప్రజల వద్దకు పంపించనున్నారు. ఇవన్నీ కూడా ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితులు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ నేతలైతే ప్రభుత్వం చాలా విషయాల్లో విఫలం చెందిందని ఆరోపిస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సహజమే. తామైతే అవన్నీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల వద్దకు వెళ్లి పాలన అందించినప్పుడు ప్రజలు తమకు మద్దతుగా నిలుస్తారు. అవన్నీ చేయకుండానే జగన్మోహన్ రెడ్డి కేవలం తాడేపల్లికి అంకితమైనందువల్ల ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి అటు కౌంటర్ గా టీడీపీ నేతలు కావచ్చు, కూటమి నేతలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఏపీలో కనబడతా ఉన్నాయి. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. ప్రధానంగా 100 రోజుల ప్రణాళిక ఏదైతే 100 రోజులు కూటమి ప్రభుత్వం
పూర్తి చేసుకోబోతోంది. 100 రోజుల్లో సాధించినటువంటి ప్రగతి, ప్రజలకు చేరువైనటువంటి పథకాలు, ఏ హామీలు ఇచ్చింది, ఏ హామీలు చేసింది, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, ఇవన్నీ కూడా ప్రధానంగా టీడీపీ ముందుకు తీసుకువెళ్ళినట్లు కూడా యూసఫ్ మనకి చెప్తున్నారు. మరొక ప్రతినిధి మనకి అందుబాటులో ఉన్నారు, రాఘవ చెప్పండి. ప్రధానంగా టీడీపీ కూటమికి సంబంధించి ఘన విజయం సాధించిన తర్వాత వరుసగా ప్రజల పక్షానే ఉంటాం, ఈసారి కొత్త చంద్రబాబుని చూస్తారని కూడా మొట్టమొదటిసారి చెప్పినటువంటి పరిస్థితి. ఈసారి పాలన చాలా డిఫరెంట్గా ఉండబోతున్న సంకేతాలు ఇచ్చారు. ఆ దిశగా కూటమి అంటే ఎప్పుడు లేనటువంటి రాజకీయ వాతావరణం ఈసారి ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి 100 రోజుల పాలనకు సంబంధించి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే కూటమికి సెప్టెంబర్ 22వ తారీఖు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం ఆల్రెడీ రాజధానికి అమరావతి రాజధాని నిధులకు సహకరించడం కానీ, విశాఖపట్నం మెట్రో రైలు సహకరించడం కానీ, ప్లస్ ఈ విధంగానే పింఛను పెంచడం కూడా 4,000 పింఛను పెంచడం కూడా కూటమి ప్రభుత్వం ముందుగానే ఉంది. అదే విధంగా అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15వ తారీఖున 100 పట్టణంలోగానే 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది. ఇంకా అక్టోబర్ 2వ తారీఖు కొన్ని పథకాలు కూడా ప్రారంభిస్తుందని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. ఈ వీటి మీద దృష్టి పెట్టడం, ప్లస్ పోలవరం పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టినాడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అమరావతి, పోలవరము, ప్లస్ ఇంకా వైసీపీ కన్నా భిన్నంగా కానీ ఏదైనా సరే పథకాలు కానీ అమలు చేయడంలో కానీ ముందంజనే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానీ, ఆల్రెడీ ఇటీవల గానే 1,500 కోట్లు కూడా అమరావతికి ప్రకటించినట్టు ఒక చెప్పుకోదలసిన విషయం. అయితే ఈ విధంగానే చంద్రబాబు నాయుడు కూటమి కానీ సరే గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి కొన్ని నిధులు కూడా కేటాయించాడు. ప్రతి డ్రైనేజీలు కానీ, లేకపోతే లోకల్ అయ్యాక సీసీ రోడ్లు కానీ, ప్లస్ సంబంధించిన విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నా సరే అన్నిటికీ కూడా కేటాయించాడు. ప్రత్యేకంగా కూడా గ్రామం కూడా ప్రతి అభివృద్ధి పథకంలో నడవాలని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ గ్రామ అభివృద్ధి పైన దృష్టి పెట్టారు. ఈ 100 రోజుల లోపల కూడా అన్ని పూర్తి చేయాలని కూడా అధికారులు కూడా నిర్దేశం చేశారు. అదే విధంగానే మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా కొన్ని పథకాలు కూడా ప్రకటించాల్సి ఉంది. అక్టోబర్ 2 నాటికి అన్ని ప్రకటనలు కూడా ఈ మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ, ప్లస్ 1,500 గ్యాస్ సిలిండర్, అదే విధంగా మిగతా పథకాలు కూడా అక్టోబర్ 2 నాటికి కూడా పూర్తి చేసే విధంగా కూడా అధికారులు కూడా దిశానిర్దేశం చేశారు. ఏ విధంగా రావాలి, నిధులు కేంద్రం నుంచి నిధులు కూడా ఏ విధంగా వస్తాయి, అసలు ఏ విధంగా తేవాలని అధికారులకు కూడా ప్రత్యేకంగా కూడా సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేసిన విషయం కూడా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ముందుకు తీసుకెళ్తుంది రాజశేఖర్. ఇంకొకటి ప్రధానంగా అంటే 26 రోజుల సమయం ఉంది, అంటే 100 రోజులు పూర్తి కావడానికి. 26 రోజుల్లో ప్రణాళిక ఎలా ఉండబోతుంది, ఏ పథకాలు ప్రారంభించే అవకాశం ఉంది? అయితే ఉచిత మహిళా పథకం అక్టోబర్ 2 నాటికల్లా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకటించారు. దాని యొక్క రూపురేఖలు ఎంత బడ్జెట్ కావాలి, అసలు ఆర్టీసీకి ఇప్పటికే 3,000 బస్సులు, 3,000 ఉద్యోగస్తులు కావాలి, 1,500 బస్సులు కావాలని కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ విధంగా దానికి నిధులు ఎలా సమకూర్చాలి, ఈ ఉచిత బస్సు వస్తే ఏ విధంగా నిధులు కూడా ఆర్టీసీకి ఆదాయం పెంచే విధంగా కూడా ఎలా చేయాలని అదొకటి. ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తా ఉన్నారు. మరి ఆ గ్యాస్ సిలిండర్ వాటికి 3 సిలిండర్ ఉచితంగా ఫ్రీగా ఇస్తా ఉన్నారు. దానికి సంబంధించిన కూడా నిధులు కూడా సేకరించడానికి ఏ విధంగా ఉంది, కేంద్రం నుంచి కూడా సపోర్ట్ కూడా తీసుకొని ప్రతి కేంద్ర మంత్రులతో కూడా ప్రత్యేకంగా సమావేశం నుంచి లోకల్ మంత్రులు కానీ ఎంపీలందరూ కూడా సమావేశపరిచి ప్రత్యేకంగా కూడా కేంద్రం నుంచి నిధులు కూడా రాబట్టే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది రాజశేఖర్. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ. ఎస్, ప్రధానంగా టీడీపీ పార్టీ 100 రోజుల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఏ ప్రగతి సాధించింది, పథకాలు ఎంతవరకు ప్రజలకు చేరువయ్యాయి, ఇవన్నీ కూడా తెలియచెప్పే ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వానికంటే భిన్నంగా ఏం చేశామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. 100 రోజుల ప్రణాళికకు సంబంధించి కూడా పూర్తిగా అప్డేట్స్ రాఘవ అండ్ మనకి యూసఫ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.